హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసర దోశ చూపించబోతున్నాను. ముందుగా ఇలా పొట్టు పెసలు ఒక కప్పు తీసుకోవాలండి. అలాగే సాయి పెసరపప్పు ఒక కప్పు తీసుకోవాలి. ఇలా ఒక 2 స్పూన్స్ బియ్యం తీసుకోవాలండి. ఇవి శుభ్రంగా 2 సార్లు వాష్ చేసేసి నానబెట్టుకోవాలి. ఒక 4 గంటలు. 4 గంటల తర్వాత ఇలా బాగా నానిపోయాయండి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఇందులో వేసిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఇలా ఒక 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకుంటూ ఫైన్గా గ్రైండ్ చేసుకోవటమేనండి. అలా బియ్యం వేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా అలా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా మెత్తటి పేస్ట్లా వేసేసుకోవాలి. ఇది ఒక బౌల్లో వేసేసుకోవటమే. మొత్తం ఇలా మొత్తం ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్నర సాల్ట్ వేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. కలర్ కోసం ఒక 1/2 స్పూను పసుపు వేసాను. ఇలా ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకొని దీనిలోకి ఒక చిన్న సైజు ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా చిన్న కట్ చేసుకోవాలి. పచ్చిమిరకాయ కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే అల్లం తరుగు కూడా అండి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ముందుగా లైట్గా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్కి. ఇప్పుడు మనకి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది ప్యాన్కి. చూసారు కదా, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవటమే. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కాలనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్ మిక్చర్ అనేది దీని మీద వేసుకోవటమే. ఇలా పల్చగా చల్లుకోవాలండి దోశ మొత్తం పైన. ఇలా 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా లైట్గా నెయ్యి వేసుకోవాలి. మనకి చాలా క్రిస్పీగా అనేది వచ్చిందండి. ఎంత రెడ్ కలర్లో కాలిందో చూసారు కదా దోశ అనేది. అంతే అండి. ఈ దోశ పల్లీ చట్నీ, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ దేంట్లో అయినా బాగుంటుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.